హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో చాలా బాగుంటుందండి. అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి విషయాలు చూపిస్తాను. చాలామందికి తెలియని టెంపుల్ అనమాట ఇది. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా స్వామి ఇరుముడి అయితే కంప్లీట్ అయింది. ఆల్రెడీ ముందు వీడియోలో చూశారు కదండి. అక్కడి నుంచి ఇరుముడి తీసుకొని అయితే మేము కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాం మేము. సో చూశారు కదా, ఫస్ట్ టైం వెళ్తున్నామండి మేము కూడా. మా ఫ్యామిలీలో మేము ఇంతవరకు ఈ టెంపుల్కి రాలేదు, టెంపుల్ చూడలేదన్నమాట. మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. మాతో పాటు మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఇంకోటి న్యూస్లో ఈ మధ్య బాగా చూపించారు కదండి, కొండగట్టులో ఒక 30 షాపులు తగలబడిపోయాయని చూపించారు కదా. అది కూడా ఇక్కడేనండి, మీకు చూపిస్తాను. స్టార్టింగ్ కూడా చూశారు కదా. సో అక్కడేనండి పాపం ఒక 30-40 షాపుల వరకు మంటల్లో కాలిపోయి ఫైర్ వాళ్ళు స్టేషన్ వాటర్ ఉంటాయి కదా, వాళ్ళు రావడానికి లేట్ అయిపోయి పాపం ₹1,00,00,000 వరకు లాస్ వచ్చిందంట అక్కడ వాళ్ళకి. పాపం వాళ్ళు ఆ పొట్టకోటి కోసం ఆ షాపులు పెట్టుకొని ఇదవుతున్నారు. సమయానికి ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఉంటే మేబీ వాళ్ళకి కొంచెమన్నా ఆస్తి నష్టం జరగకుండా ఉండేదేమో. ఇక్కడే అనమాట అది జరిగింది కూడా, మీకు చూపిస్తాను. సో ఇంకా అలాగే చాలా అద్భుతం అయితే జరిగిందండి. మా స్వామి ఇరుముడిని ఆంజనేయ స్వామి అంటే కోతి రూపంలో ఆంజనేయ స్వామి గర్భగుడి పైనుంచి దూకి ఇరుముడి తాకి కోతి చేతితో ఇలా 5 ఫింగర్లు మా స్వామి వీపు మీద వేసి వెళ్ళాడండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గర్భగుడి ముందే జరిగింది అది, మీకు అంతా చూపిస్తానండి. సో ముందుగా అయితే మేము చూశారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అయితే వచ్చామండి. మార్నింగ్ ఇరుముడి కట్టుకున్న తర్వాత 7-8కి స్టార్ట్ అయ్యాం అక్కడ. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేయలేదు, అవైలబుల్గానే ఉంది. ఇంకా ఆ రోజు విశేషం ఏంటంటే ట్యూస్డే అనమాట. ఆంజనేయ స్వామికి మంగళవారం చాలా విశేషం కదా. సో అప్పుడే వచ్చేసి మేమైతే అక్కడ కారు పార్క్ చేసేసుకున్నాము. సో అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనేది మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ ఉన్నారు కదా, ఆ అన్న ఆల్రెడీ ఇక్కడికి చాలాసార్లు వచ్చాడంట. అన్న మాకు చెప్తున్నాడండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో ఇంకా మేము అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. స్వామివారికి దర్శనానికి వెళ్ళడానికి ఇలా కొండలా ఉంది. ఇంకా పైకి మనం వెహికల్లో వచ్చింది కూడా అంతా కొండేనండి మొత్తం. ఇంకా అక్కడి నుంచి నడిచి కూడా అంతా కొండే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వెళ్తూ ఉంటే మీకు ఒకటి చూపిస్తానండి. ఇక్కడ సీతమ్మవారి కన్నీటి పర్వతం అంటారంట దాన్ని. అక్కడ అమ్మవారి కన్నీళ్ళు పెట్టిన ప్లేస్ అనమాట అది. ఆ సైడ్కి ఉంది. అక్కడ మనం వెళ్తూ ఉంటే మనం అక్కడ చూడొచ్చు అనమాట ఆ ప్లేస్ని కూడా. వాళ్ళు అక్కడ ఎవరు వెళ్ళకుండా ఇలా ఒక తాడుతో స్టిక్స్తో ఇలా కట్టేసి ఉన్నారు రౌండ్గా. ఇంకోటి ఆ రాయి మీద కూడా కొంచెం వాటర్ కూడా ఉన్నాయన్నమాట. అవి తెలియక మేబీ ఎవరైనా తొక్కుతారని చెప్పేసి అక్కడ మనం అందుకని అలా కట్టారు. ఆ కన్నీరు అమ్మవారివి. అక్కడ కూడా మనం దండం పెట్టుకొని అక్కడి నుంచి ఇంకా పైకి నడుచుకుంటా వచ్చేసేయాలండి. వస్తే ఇక్కడ మొత్తం ఇలా షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ షాప్స్ కాదండి, కింద షాప్స్ అనమాట. మీకు మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చూపించాను, చూసారు కదా, అక్కడ ఉన్న షాప్స్ అంట. అవన్నీ మంటల్లో చిక్కుకొని పాపం చాలా అయితే కాలిపోయాయి. సో నెక్స్ట్ ఇలా పైకి వచ్చిన తర్వాత మనకి ఇలా మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలండి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ ఒక కోనేరు అయితే ఉంటుంది. స్నానం చేసేవాళ్ళు ఆ కోనేరులో మునిగేసి మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తారు. మా స్వామి మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారనమాట. ఇరుముడి కట్టినప్పటి నుంచి మేము మార్నింగ్ స్నానం చేసి ఇరుముడి కట్టించుకొని ఇంకా కారు ఎక్కాం కదా. ఇంకా అక్కడి నుంచి మేము ఎక్కడ కారులో దిగలేదు, కనీసం పాపం వాటర్ కూడా తాగలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి స్నానం అవసరం లేదు అని చెప్పారు. ఇంకా జస్ట్ మేము కోనేరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద కొన్ని వాటర్ చల్లేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. పర్లేదు, ఫ్రీగానే ఉంది. కొంచెం ఆఫ్టర్నూన్ అయ్యేసరికో ఏమో వెంటనే అయిపోయింది మాకు దర్శనం. సో చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడు. ఇక్కడ నుంచి మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్తామండి. చాలా బాగుంది. కోనేరులో కూడా ఒక అద్భుతం జరిగిందండి, మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. నేను అక్కడ కోనేరు దగ్గర అందరూ స్నానం చేస్తూ ఉన్నారండి. వాటర్లో అక్కడ చూశారు కదా, రౌండ్గా అందరు మధ్యలో ఉన్నారు. అక్కడ ఆవిడికి స్వామి ఒంట్లోకి వచ్చారనమాట. వాటర్లోనే స్వామి వాక్ అయితే చెప్తున్నారు అక్కడ వాళ్ళకి. చాలా బాగా అనిపించింది మాకు అది చూడడానికి. సో ఇంకక్కడ మేము కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని వాటర్ తల మీద చల్లుకొని టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. ఇది గర్భగుడి ఇక్కడేనండి. అప్పుడు మా వాళ్ళు భయపడి, ఇదిగో మా స్వామి చూశారు కదా, స్వామి ముందుకు వెళ్ళగానే వెనకాల కోతి అయితే గర్భగుడి పైన నుంచి కిందకి దూకి ఇరుముడి తాకి స్వామి వీపు మీద, కోతి చేతికి కొంచెం మట్టి ఉందన్నమాట. 5 ఫింగర్స్ ఇలా వీపు మీద పడ్డాయి అనమాట. స్వామి వచ్చి ఆశీర్వదించారు అనిపించింది మాకు, చాలా బాగా అనిపించింది.
ఇంకా అక్కడికి లోపలికి వెళ్ళగానే మాకు 400 టికెట్ తీసుకున్నారండి. అందరినీ గర్భగుడి లోపల స్వామివారి ముందు కూర్చోబెట్టి అర్చనలు అన్నీ చేసి అంత రష్గా ఉన్నా కానీ ఇరుముడి మాల అయితే తీశారు అక్కడ అయ్యగారే. ఆ తర్వాత ఇరుముడిని ఇక్కడ కట్టమన్నారండి. చూసారు కదా, దాంట్లో ఉన్న బియ్యం అవి మనం ఒక 5 గుప్పెలు తీసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత పొంగల్ పెట్టుకోవాలన్నమాట. అక్కడ ఒక బ్యాక్ సైడ్ హుండీ కనిపిస్తుంది కదా, మిగతా బియ్యం అన్నీ అక్కడి నుంచి మనకి ఇరుముడిలో వేసిన సామాన్లన్నీ ఆ హుండీలో వేసేయాలండి. చూసారు కదా. ఆ తర్వాత ఆ ముడుపు మన మనసులో కోరిక చెప్పుకుంటూ ఆ ముడుపుని అక్కడ దేవాలయ ప్రాంగణంలోనే కట్టాలన్నమాట. నెక్స్ట్ మేము అక్కడి నుంచి బేతాళ స్వామి అండి, రాముల వారికి ఆంజనేయ స్వామి ఎలా బంటో ఆంజనేయ స్వామికి ఈ బేతాళ స్వామి అలా బంట అనమాట. బ్యాక్ సైడే ఉంటుంది. బేతాళ స్వామి దర్శనానికి కూడా వచ్చాం మేము. ఈ కొండ ఉంది కదా ఇట్లా రాయి, ఆ రాయికి ఆనుకొని ఆ రాయి మీదే వెలిసాడనమాట స్వామి. ఆ రాయి కొంచెం బయటికి కొంచెం గర్భగుడిలోకి ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మనం తాకలేం కదా, సో బ్యాక్ సైడ్ వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఆ రాయికి అందరూ మొక్కుకుంటున్నారు బేతాళ స్వామి. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళామండి. సో కొండగట్టు వస్తే మనం చూడని ఎన్నో చూడొచ్చు. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.